శ్రీ గురుభ్యో నమః. శ్రీమతి రమణీయ నమః. శ్రీవాసు ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా గృహ నిర్మాణం చేసేటప్పుడు అందరికి కూడా చాలా డౌట్లు ఉంటాయి. అందులో ప్రధానంగా ఈ ప్లంబింగ్ సంబంధించి డ్రైనేజ్ లైన్స్ ఏ విధంగా వెళ్ళాలి అనేది ఒక డౌట్ అనేది ఉంటుంది. సరే, ఇటీవల మనకి చాలామంది కొంతమంది ఫోన్ చేసి ఇలా ఉందండి, ఈ విధంగా పెట్టచ్చా, ఆ విధంగా పెట్టచ్చా. కొన్ని చోట్ల డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇంకా కొత్త కొత్త లేఅవుట్స్లో ఒక్కోసారి కొద్దిగా ఊరికి అవతల ఉన్న చోట ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? అయితే సాధారణంగా ఎప్పుడైనా కానీ డ్రైనేజ్ లైన్స్ మనం డ్రైనేజ్ నిర్మాణం చేసుకునేది దక్షిణం కానీ పడమర కానీ గృహంలో కనుక ఉంటే సాధ్యమైనంత వరకు తూర్పు, ఒకవేళ మనకి రోడ్డు ఉంటే సాధ్యమైనంత వరకు ఆగ్నేయం నుంచి దాన్ని తీసుకొని ఆ లైన్ని ఎగ్జిట్ చేయడం అనేది మంచి పద్ధతి. లేదు మనకి బయటికి డ్రైనేజ్ సిస్టమ్ లేనప్పుడు ఆగ్నేయంలోనే ఒక పిట్ ఏర్పాటు చేసుకొని మన ఇంటి భాగంలో ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. లేదు అలా కాదు, మనకి ఒకవేళ పడమర భాగం అనుకోండి, ఆ లైన్స్ అన్ని తీసుకొని మధ్య భాగంలో కానీ లేదా అవకాశం లేనప్పుడు వాయువ్యం దాకా తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఎగ్జిట్ చేయించడం అనేది మంచి పద్ధతి. అలాగే దక్షిణం అనుకోండి, ఆగ్నేయం అంటే దక్షిణ ఆగ్నేయం నుంచి బయటకు ఎగ్జిట్ చేయడం అనేది మంచిది. లేదు ఉత్తర భాగం అనుకోండి, ఉత్తర వాయువ్యం నుంచి ఎగ్జిట్ చేసుకోవటం, అంటే ఏ భాగాలు కొంత నెగిటివ్ భాగం ఉన్న వైపు నుంచి ఎగ్జిట్ అలాగా అని చెప్పి పూర్తిగా కొంతమంది పడమర ఉన్న వాళ్ళు నైరుతి నుంచి ఎగ్జిట్ చేస్తారు, లేకపోతే దక్షిణం ఉన్న వాళ్ళు కూడా దక్షిణ నైరుతి నుంచి ఎగ్జిట్, లేకపోతే పడమర ఉన్నవాళ్ళు పడమర నైరుతి నుంచి ఎగ్జిట్ చేస్తుంటారు. సో డైరెక్ట్గా నైరుతి నుంచి ఈ డ్రైనేజ్ లైన్ కావచ్చు, ఏ లైన్ అయినా కావచ్చు, ఎగ్జిట్ చేయడం అనేది మంచి పద్ధతి కదా. అలా ఎవరికన్నా ఉంటే సాధ్యమైనంత వరకు దాన్ని మార్చుకొని వాయువ్యం సైడ్ నుంచి కానీ, ఒకవేళ దక్షిణం వాళ్ళైతే తూర్పు దక్షిణ ఆగ్నేయం నుంచి కానీ ఎగ్జిట్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. సో ఈ విధంగా డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కొంతమంది ఏంటంటే రెండు పద్ధతుల్లో కూడా చేసుకోవాలి. ఇంకోటి రెయిన్ వాటర్ కావచ్చు, లేదంటే మన ఇంట్లో వాడే వంటగదిలో సంబంధించిన వాటర్ కావచ్చు. ఇది ఒకవేళ అవకాశం ఉన్నంత వరకు తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం నుంచి ఎగ్జిట్ చేసుకునే అవకాశం ఉంటే దాని నుంచి, లేదు పడమర భాగం లేకపోతే దక్షిణ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి వాయువ్యం నుంచి కానీ లేదంటే అక్కడి నుంచి దక్షిణాగ్నేయం నుంచి కానీ ఎగ్జిట్ చేసుకోవటం అనేది మంచి పద్ధతి. కాబట్టి డైరెక్ట్గా ఉన్నవాళ్ళు ఈ విధంగా చేసుకోండి, లేదా ఇండైరెక్ట్గా ఉన్నవాళ్ళు కూడా ఈశాన్యానికి కొంత వాటర్ పంపించి అక్కడి నుంచి వాయువ్యం మీదుగా లేదంటే అక్కడి నుంచి దక్షిణాగ్నేయం మీదుగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి పద్ధతి. జై శ్రీమన్నారాయణ.